అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా 2 సార్లు, ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలకు పైగా కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి మహానేత. మరి ఆయన ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఇనాక్టివ్ అవటం మరి బాలినేని ఫ్యాన్సు, అదేవిధంగా కొంతమంది రాజకీయంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ కూడా మరి బాలినేని ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతారనే కోణంలో కూడా ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్య ఒంగోలు ఒక శుభకార్యానికి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి హడావిడిగా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఒక చిన్న వాయిస్ కూడా ఆయన రైజ్ చేయటం జరిగింది. తాను ఇక నుంచి 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, తన మనుషులను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి 2024లో మరి ఆయన 34,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత కూడా మరి ప్రకాశం జిల్లా కానీ ఒంగోలు రాజకీయాలకు కొంత దూరంగా కూడా ఆయన జీవితం గడుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా మరి వైసీపీ గుడ్ బై చెప్పడం జరిగింది. జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తారు. జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వేవ్లో వస్తారని అందరూ ఆశపడినా కూడా మరి బాలినేని ఫ్యాన్స్కి అయితే అది నిరాశగానే మిగిలిందని చెప్పాలి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిని మరి ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల్లో తలుక్కున మెరిసేలాగా కూడా ఆయన కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. మొన్న జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు కొండేపు కాన్స్టిట్యున్సీ, దర్శి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనక కూడా బాలినేని ప్రణీత్ రెడ్డికి రాజకీయంగా కూడా అతన్ని ముందుకు తీసుకొచ్చేందుకు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ అయితే మరి వినిపిస్తూ ఉంది. ప్లాన్ బి రెడీ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మరి ప్రణీత్ రెడ్డికి రాజకీయంగా కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా యువతను అత్యధికంగా ఆదరణ కల్పిస్తున్నటువంటి ఈ పాలిటిక్స్లో కూడా మరి ప్రణీత్ రెడ్డిని ముందుకు తీసుకురావడానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తూ ఉంది. రేపు పార్టీ ప్రకటించేటువంటి పదవుల్లో కూడా మరి ప్రకాశం జిల్లాలో ఆయన చక్రం తిప్పేలా రానున్న రోజుల్లో ప్రణీత్ రెడ్డికి ఒక సముచిత స్థానం కల్పించాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఏకరువు పెట్టినట్టు సమస్య తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా బాలినేని మళ్ళీ ఆ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ఆయన వర్గం, అదేవిధంగా కొంతమంది బాలినేని ఫ్యాన్స్ అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ గత 20 సంవత్సరాలకు పైగా కూడా ఒంగోలు, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక పేరుంది. మరి రాబోయే రోజుల్లో బాలినేని తెర వెనుక ఉండి తన కుమారుడుకు ఉజ్వల భవిష్యత్తు వేయటానికి రాబోయే రోజుల్లో ఆయన మరి కొత్త రాజకీయాలు స్టార్ట్ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అయితే ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో బాలినేని కుమారుడికి ఆ పదవి దక్కుతుందా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.